వెల్కమ్ టు లా పాయింట్. ప్రస్తుతం 498A డొమెస్టిక్ వైలెన్స్, మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ అత్యాచారాలు కానీ వాళ్లకు ఇంట్లో జరుగుతున్నటువంటి అవమానాలు, హింసలు, ఇలాంటి వాటన్నింటి నుంచి వాళ్ళని రక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సెక్షన్ 498A. సో దీనికి సంబంధించే తర్వాత అమెండ్మెంట్స్ వచ్చినాయని, 498A ఇప్పుడు కొత్తగా పురుషులు కూడా ఉపయోగించవచ్చని రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి అసలు 498A కేసు ఎవరు పెట్టవచ్చు, ఎక్కడ పెట్టాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలా, నేరుగా కోర్టును సంప్రదించాలా, లాయర్ గారిని సంప్రదించాలా, అసలు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఈ అంశాల మీదే పూర్తిగా మనకు వివరాలు అందించడానికి ఒక అవగాహన కల్పించడం కోసం నరహరి శెట్టి శ్రీహరి గారు ఏపీ హైకోర్టు న్యాయవాది, అలాగే ఎన్నో సాంఘిక ఉద్యమాలు కూడా చేపట్టారు. మద్య నిషేధానికి సంబంధించి, మహిళలను రక్షించడానికి సంబంధించి ఇలాంటి వాటన్నిటి గురించి కూడా లాయర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే లాయర్ గారు. నమస్కారం అండి. సార్, 498A అనేది డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించింది అనేది దాదాపుగా అందరికీ ఇప్పుడు అవేర్నెస్ అయితే ఉంది. అయితే ఈ 498A ఈ సెక్షన్ని ఎక్కడ మనం దీని మీద కేసు ఫైల్ చేయొచ్చు, ఈ సెక్షన్ కింద ఎవరెవరి మీద ఎక్కడ కేసు ఫైల్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్లోనా, నేరుగా కోర్టును అప్రోచ్ అవ్వాలా, లేదా లాయర్ని అప్రోచ్ అయ్యి లాయర్ ద్వారా కేసు ఫైల్ చేయించాలా, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? 498A హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్. ఒక గృహిణిని ఎవరైనా శారీరకంగా, మానసికంగా డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ మెంటల్ ఎగోని, ఫిజికల్ ఎగోని కలిగించి హెరాస్ చేసి డౌరీ, అడిషనల్ డౌరీని డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ 498A కింద వస్తాయి. ఈ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎక్కడైతే మహిళకి హెరాస్మెంట్ జరుగుతుందో, భర్త ద్వారా కానీ, అత్తమామల ద్వారా కానీ, ఆడబిడ్డల ద్వారా కానీ, బావల ద్వారా కానీ, మరుదుల ద్వారా కానీ, తను పెళ్లి చేసుకున్న భర్త యొక్క బంధువులు, బ్లడ్ రిలేటివ్స్ ద్వారా వీటికి హెరాస్మెంట్ జరిగితే ఆవిడ 498A కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు చట్టరీత్యా. ఆ కంప్లైంట్ ఎక్కడ వేసుకోవచ్చు, ఎక్కడ ఫైల్ చేయాలి అన్నట్టుగా అయితే మీరు కన్సెంట్ వాళ్ళకి దగ్గరగా ఉన్న జ్యూరిస్డిక్షన్లో ఇవ్వచ్చు. లేదంటే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఓన్లీ ఫర్ మహిళల ప్రొటెక్షన్ కోసం, అది వాళ్ళ రక్షణ కోసమే. కాబట్టి దిశ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆవిడ కంప్లైంట్గా ఉంటుంది వైఫ్. ఎవరిమైతే అలిగేషన్ ఉందో, భర్త కానీ, అత్తమామలు కానీ, ఆడబిడ్డలు కానీ, బావ కానీ, మరిది కానీ, వీళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసినట్టయితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి 41 నోటీస్ సమన్ చేసి కాల్ ఫర్ చేస్తారు. వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటారు. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఒక 3 కౌన్సిలింగ్ జరుగుతాయి. ఆ తర్వాత ఇద్దరు ఒప్పుకోకపోతే, రాజీ కాకపోతే 498 రిజిస్టర్ చేసి కోర్టుకు పెడతారు. 498A అనేది ఏ రకమైనటువంటి హింసలకు, ఏ రకమైనటువంటి వాటికి పెట్టే అవకాశం ఉంటుంది? అంటే మానసికంగా హింసించటమా, శారీరకంగా హింసించటమా, ఏ రకమైనటువంటి హింసలకు గురైనప్పుడు ఈ సెక్షన్ పెట్టవచ్చు? 498A హెరాస్మెంట్ అనేది మెయిన్ 3 రీజన్స్ మీద పెట్టొచ్చు అండి. ఒకటి, ఆవిడని మానసికంగా హెరాస్మెంట్ అంటే మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస, లేదా డిమాండింగ్ ఆఫ్ అడిషనల్ డౌరీ, ఇంకా ఎక్కువ కట్నం తీసుకురా, నువ్వు అది ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, స్కూటర్ ఇవ్వలేదు అని హెరాస్మెంట్ చేసి భార్యని భర్త హెరాస్మెంట్ చేసినప్పుడు వాళ్ళు 498A పెట్టవచ్చు. అలాగే అడిషనల్ డౌరీ డిమాండ్ చేసినప్పుడు పెట్టవచ్చు. లేదా డొమెస్టిక్ వైలెన్స్ చేసినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కూడా DVCకి కూడా పెట్టుకోవచ్చు. అలాగే అడిషనల్ డౌరీ 3 and 4 ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కూడా పెట్టవచ్చు. వీటిల్లో ఏ హెరాస్మెంట్ చేసినప్పటికి కూడా మహిళ మీద, వివాహమైన మహిళ మీద ఆవిడ 498 పెట్టవచ్చు. ఓకే. అయితే సాధారణంగా ఈ 498A కేసుల్లో మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే, భర్తతో పాటుగా భర్త కుటుంబీకులందరి మీద కూడా ఈ సెక్షన్ అనేది నమోదు చేయటం. భర్త తల్లిదండ్రుల మీద, అక్క చెల్లెళ్ళ మీద, అన్నదమ్ముల మీద, ఇలా టోటల్ ఫ్యామిలీ మీద కూడా 498A అనేది పెడుతూ ఉంటున్నారు. ఇది సహజంగా జరుగుతున్నది. అయితే
ఒక చోట ఉండనప్పుడు అంటే వీరు జనరల్గా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, జాయింట్ ఫ్యామిలీ ఎవరు కూడా ఉండట్లేదు, భార్య భర్త వాళ్ళ పిల్లలు, అత్తమామలు దాదాపుగా ఉండట్లేదు, ఆడపడుచులు కానీ మరుదులు కానీ ఎవరు ఉండనటువంటి పరిస్థితి, వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అయినా కూడా ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంక్లూడ్ చేయడానికి గల రీజన్ ఏంటి? అలా చెయ్యాలా లేదంటే కావాలని పెడుతున్నటువంటి కేసులు అవి? మీరు చాలా కరెక్ట్ ప్రశ్న వేశారు. చాలా కేసుల్లో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్, ఫేక్ కంప్లైంట్స్. మీరు ఒక మంచి మాట అన్నారు. హస్బెండ్, వైఫ్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఆర్ సిస్టర్ ఇన్ లాస్ ఆల్ ఆర్ లివింగ్ అండర్ ది వన్ రూఫ్. దే ఆర్ ట్రయింగ్ టు హెరాస్ ది ఉమన్. అప్పుడు అందరి మీద పెట్టచ్చు. అలా కాకుండా father-in-laws, they are staying at abroad, even though filed a complaint against all their relatives. అది ఒక విధంగా 498 యొక్క కాన్సెప్ట్ దెబ్బతింటుంది. అలా చాలామంది ఫాల్స్ కేసులు పెట్టి సంబంధం లేని వాళ్ళని, ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరిని పెడుతుంటారు. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ప్రకారం కేసు పెట్టగానే అరెస్ట్ చేసి ఇమీడియట్గా జైలుకి పంపట్లా. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుని అసలు వీళ్ళకి సంబంధం ఉందా ఈ కేసులో లేదా, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, కంప్లైంట్ ఎక్కడ ఉంది, కాపురం ఎక్కడ చేస్తుంది, భర్తతో చేస్తుందా, అత్తమామలు ఉన్నారా అదే ఇంట్లో, ఆడబిడ్డలు ఉన్నారా అని కూలంకుషమైన పరిశోధన చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేసిన తర్వాత మాత్రమే కేసు పెడతారు. ఎస్ జెన్యూన్ కేసు, వీళ్ళకి సంబంధం ఉందా, సంబంధం లేదు తీసేస్తున్నారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఇచ్చి ఎఫ్ఐఆర్లు ఇచ్చినా డిలీట్ చేసేస్తున్నారు. ఇది చాలా ఒక విధంగా దురదృష్టకరమే. మీరు అడిగినట్టుగా చాలా చోట్ల అలా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు 498 కేసుల్లో రిజిస్టర్ చేసి కోర్టుకు పంపే లోపు 3 కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. ఆ కౌన్సిలింగ్లో భార్యాభర్తల వివరాలు అడగడం, మీరు ఎందుకు గొడవలు పడుతున్నారు, కలిసి ఉండొచ్చు కదా, పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు అత్తమామలకు సంబంధం లేదా వాళ్ళ మీద పెట్టారు, ఈ కౌన్సిలింగ్లు అయిన తర్వాతే రిజిస్టర్ అవుతుంది. సిస్టమ్ అయితే మారింది. ఓకే సార్, అయితే ఈ 498 కేసు ఇది నాన్ బెయిలబులా లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎలా దీని ప్రొసీజర్ ఏంటి? ఇది బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 7 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉన్న కేసులన్నిటికి కూడా ఈవెన్ దో నాన్ బెయిలబుల్ అయినప్పటికి కూడా 41 నోటీస్ ఇచ్చి బెయిల్ ఇచ్చేస్తున్నారు. అయితే హ్యాబిచువల్ అఫెండర్స్, నటోరియస్ క్రిమినల్స్కి మాత్రం ఇది కొంత అంత వెసులుబాటు ఉండదు బెయిల్లో. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి అదే తప్పు చేస్తారేమని. అలాగే దీనికి మరి నాన్ బెయిలబుల్ కేసుల్లో కూడా బెయిల్ ఇస్తున్నారంటే ఇల్లీగల్ డిటెన్షన్గా ఉండకూడదని, త్వరితగతిన ఈ డిస్పోజల్స్ జరగాలని సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రిజనర్స్ ఆర్ అక్యూజ్డ్ జైల్లో ఉంటున్నారు, అక్కడ స్పేస్ ఉండలేదు, ఇవన్నీ అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి త్వరితగతిన డిస్పోజ్ చేయడానికి 41 నోటీస్ ఇచ్చి కూడా బెయిల్ ఇస్తున్నారు. అంటే ఇంకో మాట, మీరు ఇది యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చా అన్నారు. ఇది యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు. అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ ఎనీ క్రిమినల్ కేస్, ద పిటిషనర్ గాట్ రైట్ టు ఫైల్ ఏ 438 అండ్ 439 యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకోవచ్చు. బెయిలబుల్ కేసులో 436 కింద బెయిల్ తీసుకోవచ్చు, నాన్ బెయిలబుల్ 437 కింద సిఆర్పిసి కింద తీసుకోవచ్చు. సార్, అయితే ఈ 498A కేసు అనేది సాధారణంగా కొంతమంది డైవర్స్ తీసుకునేటప్పుడు కూడా పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. డైవర్స్కి అప్లై చేసే ముందు 498A పెట్టి డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, దీనికి ఆల్రెడీ మేము 498 పెట్టాము కాబట్టి డైవర్స్ ఇవ్వండి అని అడుగుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. సో అంటే డైవర్స్కి వెళ్ళాలి అంటే 498A మ్యాండేటరీనా లేదంటే అది ఒక సాకుగా చూపించుకోవటం కోసం పెడుతున్న కేసేనా? ఈ డైవర్స్ ఓపీకి 498Aకి సంబంధం లేదు సార్. 498 ఏమో హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, అది బిఫోర్ ఫైలింగ్ డీవీసీ జనరల్గా పెడుతుంటారు. అంటే హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు డైవర్స్ కూడా భర్త అయ్యచ్చు, భార్య అయ్యచ్చు. కొన్ని సందర్భాల్లో భర్త కూడా డైవర్స్ చేస్తాడు. అది సెక్షన్ 136 ఐపీసీ డైవర్స్ కింద తీసుకోవచ్చు. అలాగే 13 క్లాస్ 1 క్లాస్ బి కింద డైవర్స్ ఓపీ వేస్తాం. అంటే డైవర్స్ ఓపీ ఫైల్ చేసుకునే రైటు భార్యకు ఉంది, భర్తకు ఉంది. సపోజ్ క్రూయాలిటీ ఉంది, లేదా మెంటల్ డిజార్డర్ ఉంది, హెల్త్ కండిషన్ బాగోలేదు,
తర్వాత అడమెంట్ నేచర్ ఉంది, లేదా సంథింగ్ ఇల్లీగల్ యాక్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క రీజన్స్ అన్నీ చూపించి భర్త భార్య మీద కూడా డైవర్స్ పిటిషన్ సెక్షన్ 30 క్లాజ్ 1 కింద ఫైల్ చేసుకుని డైవర్స్ తీసుకోవచ్చు, లేదా మ్యూచువల్ కన్సెంట్ కింద కూడా తీసుకోవచ్చు 136 కింద. ఇవన్నీ కూడా ప్రొసీజర్లో భాగాలే. మ్యూచువల్ అంటే భార్యాభర్తలు ఇద్దరు అంగీకారంతో తీసుకునేది మ్యూచువల్ డైవర్స్. కంటెస్ట్ 30 కింద ఫైల్ చేసి తీసుకోవచ్చు. అది బేసింగ్ అంటే డైవర్స్ పిటిషన్లో ఉండే గ్రౌండ్స్ మీద ఆధారపడి ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకోవచ్చు. భర్త అయినా భార్య అయినా, అంటే హెరాస్మెంట్ ఉన్నా, డౌరీ డిమాండ్ ఉన్నా, లేదా మెంటల్ డిజార్డర్ అయినా, క్రూయాలిటీ ఉన్నా, ఇల్ హెల్త్ ఉన్నా, వయసెస్ ఉన్నా, భార్య కానీ భర్త కానీ ఇద్దరు డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. బేసింగ్ అపాన్ ద గ్రౌండ్స్ జడ్జి గారు విడాకులు ఇస్తారు. ఓకే, గుడ్ గ్రౌండ్స్. ఓకే సార్, ఇటీవల ఒక న్యూస్ వింటున్నాము. 498 అనేది మహిళలకు మాత్రమే కాదు, పురుషులు కూడా గృహహింసకు గురైతే వాళ్ళు కూడా 498 పెట్టుకోవచ్చు, మహిళల మీద కేసు ఫైల్ చేయవచ్చు అనేది వింటున్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? నిజంగానే అలాంటి సెక్షన్ ఏదన్నా ఉందా? పురుషులు కూడా గృహహింసకు గురైతే భార్య నుంచి మెంటల్గా టెన్షన్స్ కానీ, ప్రెజర్కి గురి చేయటం కానీ, లేదంటే కొట్టి హింసించటం కానీ ఇలాంటివి జరిగితే కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయా? దాన్ని 498 పెట్టరు, కానీ హెరాస్మెంట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, either హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ రిలేటివ్స్, క్రూయాలిటీ హెరాస్మెంట్ ఉన్నప్పుడు భర్త కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ మధ్యన మీరు అన్నట్టుగా భర్త కూడా కంప్లైంట్ చేసుకుంటే యాజ్ పర్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ని బట్టి యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మనవర్తి కేసు ఉంది. మనవర్తి నాట్ ఓన్లీ వైఫ్, నాట్ ఓన్లీ చిల్డ్రన్, పేరెంట్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. పిల్లలు తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి, ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేస్తే పేరెంట్స్ గాట్ రైట్ టు ఫైల్ ఏ మెయింటెనెన్స్ కేస్. అలాగే చట్టంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఎలాగైతే ఉమెన్ ప్రొటెక్షన్ ఉందో అలాగే మెయిల్ ప్రొటెక్షన్ కూడా రేపు రాబోతుంది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఎనీ హెరాస్మెంట్ మేడ్ బై వైఫ్ ఆర్ మేడ్ బై హస్బెండ్, అది చట్టం రీత్యా చర్య తీసుకుంటారు. కమింగ్ టు ద డైవర్స్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, దీంట్లో మనకి హిందూ వివాహ చట్టం అని, ముస్లిం వివాహ చట్టం అని, అలాగే క్రిస్టియన్ వివాహ చట్టం అని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఎందుకని ఇలా ఒక రిలీజియన్ వైజ్ దీన్ని డివైడ్ చేయాల్సి వచ్చింది? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా, లేదా అన్ని మతాలకి ఒకే రకంగా లా అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుందా? అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి కామన్ సివిల్ కోడ్ ఒకటి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. అయితే ఈ మ్యారేజెస్లో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, రిలీజియన్ సాంప్రదాయ ప్రకారం జరిగే వివాహాలు, వివాహ పద్ధతులు తేడాగా ఉంటాయి. ముస్లిం మైనార్టీ అంటే మైనార్టీ సోదరులకి వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ యాక్ట్ ప్రకారం. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. అదే అలాగే రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. అలాగే హిందూ మ్యారేజ్, ఈ యొక్క యాక్టుల ప్రకారం మీరు అడిగినట్టుగా స్పెషల్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ జరిగినప్పుడు హిందూ అంటే కామన్ సివిల్ కోడ్ మీద చాలామంది వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఒకే వివాహ చట్ట ప్రకారం ముందుకెళ్ళాలంటే అవకాశం లేదు. భారతదేశంలో డైవర్సిటీ అండ్ యూనిటీ, విభిన్న మనస్తత్వాలు, విభిన్న మతాలు, విభిన్న ఆశయాలు, ఆచారాలతో నిమిలీకృతమైన ఈ భారతదేశంలో ఇప్పటికిప్పుడే ఒక విధానం ద్వారా ముందుకు వెళ్ళాలంటే సాధ్యం కాదు. టేక్స్ మోర్ టైం. సాధారణంగా జనరల్గా అందరూ మాట్లాడుకునేది హిందూ వివాహ చట్టాల గురించి ఎక్కువగా డిస్కషన్ వస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేశంలో హిందూ రిలీజియన్ వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో దీని విషయానికే వద్దాం మనం. సో డైవర్స్ తీసుకోవాలి అంటే జనరల్గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం, లేడీస్ డైవర్స్ అడిగితే త్వరగా వస్తాయి, జెంట్స్ డైవర్స్ అడిగితే త్వరగా రాదు అనేది ఒకటి జనరల్ కామన్ పీపుల్లో ఉన్నటువంటి ఒక అంశం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? డైవర్స్ ఎవరు అడిగినా చట్టం ఒకటేనా? లేడీస్కి త్వరగా వచ్చి జెంట్స్కి లేటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది ఏం లేదండి, అది ఒక అపోహ.
డైవర్స్ అనేది బేసిక్గా అంతే గ్రౌండ్స్ ఆఫ్ ద డైవర్స్. ఏ ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ తీసుకోవచ్చు భార్యకైనా భర్తకైనా, ఆ గ్రౌండ్స్ కోర్టుకి మనం సబ్మిట్ చేసి లీగల్ గ్రౌండ్స్ మనం ఆర్గ్యుమెంట్ చెప్పి మన వాదనలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కరెక్ట్గా ఉందన్నప్పుడు జడ్జి గారు భార్యకైనా భర్తకైనా హిందూ డైవర్స్ యాక్ట్ ప్రకారం, డైవర్స్ యాక్ట్ ప్రకారం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం మ్యూచువల్ కన్సెంట్తో తీసుకోవచ్చు, లేదా కంటెస్ట్ చేసి కూడా డైవర్స్ తీసుకోవచ్చు. మీరు అడిగినట్టుగా భార్యకి తొందరగా డైవర్స్ రావడం, భర్తకు ఆలస్యంగా రావడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. 13(1) కింద వేసినప్పుడు ఆ గ్రౌండ్సే ఏ గ్రౌండ్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో కోర్టుని మనకి కాన్ఫిడెన్స్లో తీసుకుని కోర్టు మన వాదన కరెక్టు, మన క్లయింట్ వాదన కరెక్ట్ అన్నప్పుడు డైవర్స్ ఇస్తారు. ఆ డైవర్స్ కంటెస్ట్ చేసి భార్య కానీ భర్త కానీ మాకు డైవర్స్ వద్దు అని వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు డైవర్స్ ఇమీడియట్గా రాదు. మ్యూచువల్ కన్సెంట్స్ ఇద్దరు అంగీకారంతో తొందరగా వస్తుంది. అంతే తప్ప భార్యకు ముందు వస్తుంది భర్తకు రాదేమన్నది అపోహ తప్ప లీగల్గా కరెక్ట్ కాదు. భార్య కానీ భర్త కానీ డైవర్స్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు డైవర్స్కి వెళ్ళి ఒకళ్ళు వద్దంటే ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్, లేదా ఇద్దరూ కావాలనుకున్నా కూడా దీని ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? వీరికి డైవర్స్ ఇవ్వటానికి ముందు కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా? అది ఎన్ని సెషన్స్ ఉంటాయి? ఏ బేసిస్ మీద రన్ అవుతుంది? ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో డైవర్స్కి ఇనిషియేట్ చేయబడుతుంది? మీరు అడిగినట్టుగా డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత కోర్టులు కూడా ఇమీడియట్గా డైవర్స్కి అంత తొందరగా ఇవ్వడానికి అవకాశం. ముందు కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు డైవర్స్ ఎందుకు తీసుకుంటున్నారో, కలిసి కాపురం చేసుకోవచ్చు కదా అని కోర్టులో కూడా కౌన్సిలింగ్ చేస్తారు. దానికి సపరేట్ బెంచెస్ కూడా ఉంటాయి. అలా డిస్కషన్స్ జరిగినప్పుడు, కౌన్సిలింగ్ చేసినప్పుడు భార్యాభర్తలు మనసు మార్చుకొని ఇద్దరు కూడా మళ్ళీ మేము వద్దండి కాపురం చేసుకుంటామని నాట్ ప్రెస్ చెప్పి వెళ్ళిపోయే సంఘటనలు ఉన్నాయి. అలాగే మ్యూచువల్ కన్సెంట్ అయితే తొందరగా వస్తుంది. కంటెస్ట్ అనేటప్పటికే టేక్స్ మోర్ టైం, ఇయర్స్ టుగెదర్ టైం పడుతుంది. ఎందుకంటే భార్య డైవర్స్ అడిగినా భర్త డైవర్స్నా వాద ప్రతివాదనలు జరగాలి, దానికి కౌంటర్స్ వేయాలి, హీరింగ్ జరగాలి. అది జడ్జి గారు కాన్ఫిడెన్స్లో తీసుకుని లీగల్గా కరెక్టా కాదా చూసుకోవాలా, వీళ్ళ మ్యారేజ్ వ్యాలిడా ఇన్వాలిడా చూసుకోవాలా, అసలు దీనికి వాళ్ళు అర్హులా కాదా చూసుకోవాలా, ఈ డైవర్స్ తీసుకోవడానికి కావాల్సిన గ్రౌండ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలా. ఇవన్నీ పరిశోధన చేసిన తర్వాత, వాదోపదలు చేసిన తర్వాత అప్పుడు కొంత టైం తీసుకున్న తర్వాత డైవర్స్ ఇస్తారు. కానీ ఇమీడియట్గా డైవర్స్ ఇవ్వరు. ఎందుకంటే ఒక కలుస్తారని ఒక ఆశ న్యాయమూర్తులు కూడా ఉంటుంది కోర్టులో. తొందరగా విడాకుల్ని ఎంకరేజ్ చేయరు ఎవరు కూడా. అయితే మ్యారేజ్ తర్వాత ఇంత గ్యాప్ ఉండాలి, ఆ తర్వాతనే డైవర్స్ ఇస్తాము అనేటువంటి ఏమైనా ఉన్నాయా? కొంతమంది మ్యారేజ్ అయిన 2 రోజులకి 3 రోజులకి డైవర్స్కి అప్లై చేస్తున్నామని చెప్పేటోళ్ళు ఉన్నారు. ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా ఇలాంటివే వస్తున్నాయి. 1 మంత్కే డైవర్స్కి వెళ్ళిపోయారు, లేదా 1 ఇయర్కే డైవర్స్కి వెళ్ళిపోయారు, ఇలాంటివి ఎక్కువ వింటున్నాం. సో కాబట్టి ఏవైనా ఒక టైం ఫ్రేమ్ అనేది ఉందా? మ్యారేజ్ తర్వాత ఇన్నాళ్ళు కలిసి ఉండాలి, ఆ తర్వాతే డైవర్స్ ఇవ్వబడుతుంది అనేది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా టైం ఫ్రేమ్? జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత కనీసం చట్టాలు న్యాయ సూత్రాలు ఎలా ఉన్నా మినిమం ఒక 1 ఇయర్ అయినా కలిసి ఉన్నారా అని అడుగుతారు. అయితే డైవర్స్ పిటిషన్ మీరన్నట్టు పెళ్ళైన నెలకో 2 నెలలకో 3 నెలలకు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రొసీజర్గా ప్రకారమే జరుగుతాయి, చట్ట ప్రకారమే జరుగుతాయి. ఆ చట్ట ప్రకారం జరిగినప్పుడు డైవర్స్ వేసడానికి మీరు అడిగినట్టు కాలపరిమితి ఉందా లేదా అంటే, అది ఎవరైతే డైవర్స్ ఓపీ ఫైల్ చేస్తారో వాళ్ళ లాయర్ గారి యొక్క కన్సల్టేషన్ చేసి, లాయర్ గారు లీగల్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాతే ఫైల్ చేస్తారు. అప్పుడే నెంబర్ ఉంది. లేదా ఇవాళ పెళ్ళైంది రేపు వేస్తామంటే అది ఫైలింగ్ చేస్తారు కానీ నెంబరింగ్ స్టేజ్లోనే కొన్ని ఆగిపోతాయి. మ్యారేజ్ కొంతమంది రిజిస్టర్ చేయించుకుంటారు, మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించరు, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఉండవు. సాధారణంగా ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయించుకునే దాని మీద డిపెండ్ అవుతుంది. సో హిందూ వివాహాలలో ఎక్కువ మంది కళ్యాణ మండపాల్లోనో గుడిలోనో ఇంట్లోనో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి సాధారణంగా రిజిస్ట్రేషన్స్ ఉండవు, లవ్ మ్యారేజెస్కి ఉంటాయి. సో ఇలా రిజిస్ట్రేషన్ లేని మ్యారేజెస్ని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వీళ్ళకి విడాకులు ఇవ్వాలి
అనేదానికి ప్రూఫ్ ఏంటి? వేటిని కన్సిడర్ చేస్తారు న్యాయస్థానంలో? భార్యాభర్తలు మ్యారేజ్ అయిన తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సప్తపది, అలాగే ప్రదక్షిణలు, అలాగే తరంబ్రాలు, అలాగే మంగళసూత్ర ధారణ, ఇవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లో అన్నీ ఒక భాగాలే. అంటే మ్యారేజ్ జరిగిందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పట్టు వస్త్రాలు కట్టుకోవడం, తరంబ్రాలు తీసుకోవడం, పెళ్ళిళ్ళు మంగళసూత్ర ధారణ చేయడం, అదంతా కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. అవి ఆధారాలే. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరగకపోతే ఇన్వాలిడ్ అనేవి లేదు. అబ్రాడ్ వెళ్ళడానికి మీకు మ్యారేజ్ అయ్యిందా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అందుకని ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన ప్రతి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్లో, దేవాలయాల్లో వివాహం జరిగితే వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం గుడిలో వివాహం జరిగినప్పుడు వాళ్ళు కూడా రిసీట్ ఇస్తారు, భార్య భర్తలు మ్యారేజ్ అయింది ఆ వెడ్డింగ్ కార్డు తీసుకుని. మనకైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వెడ్డింగ్ కార్డు వన్ ఆఫ్ ది రెలవెంట్ డాక్యుమెంట్. నెంబర్ 2 ఫొటోస్, నెంబర్ 3 ఆ రోజు పెళ్ళికి వచ్చిన పెద్దలు, ఆ ప్రదక్షిణలు, ఆ పసుపు తామ్రాలు, అలాగే మంగళసూత్ర ధారణ, ఈ ఫొటోస్ అన్నీ కూడా మనకి వివాహానికి ఆధారాలు, సాక్ష్యాధారాలు. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుంటే ఆ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజే. రిజిస్ట్రేషన్ అయితేనే వ్యాలిడ్, లేకపోతే ఇన్వాలిడ్ అనేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళడానికి కానీ లేకపోతే చట్టరిచ్చే వాళ్ళకి కానీ మ్యారేజ్ ఇవాళ బ్రేక్ అయిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ చాలా ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి. అందుకని స్ట్రాంగ్గా ఉండాలంటే ఆధారాలు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ కొత్త పోకడలు వచ్చినాయి, సహజీవనం అని, ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యవస్థని పాడు చేస్తున్నాయి. మ్యారేజ్ కాకుండా సహజీవనం చేయడం, లేదా ఒక భర్త 2-3 భార్యలతో సహజీవనం సత్సంబంధాలు పెట్టుకోవడం, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లోకి వైలేషన్సే. ఒక భార్య ఒక భర్త, మన ధర్మం, రాముడు ఆచరించిన ధర్మం, హిందూ మ్యారేజ్ యాక్టు ధర్మసూత్రాలకి అనుకూలంగా ఏర్పడింది. కాబట్టి ఈ విచిత్ర పోకడల నుంచి మనం ప్రొటెక్షన్ మహిళకు ఉండాలి, లేకపోతే పురుషుడికి ఉండాలంటే మీరు అడిగినట్టుగా ఈ ఆధారాలని కూడా మంచిదే. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, సర్టిఫికేట్ తీసుకోవడం కూడా మంచిదే. డైవర్స్ తీసుకోకపోయినప్పటికీ కూడా భార్య భర్త కొన్ని సంవత్సరాల పాటు కాంటాక్ట్ లేకుండా సపరేట్గా ఉంటే వారు డైవర్స్ తీసుకున్నట్లే అనేటువంటి ఒక వాదన ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల వింటున్నాము. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగానే అలాంటిది ఏదన్నా ఉందా చట్టంలో? ఉంటే ఎన్ని సంవత్సరాలు సపరేట్గా ఉండాలి వితౌట్ ఎనీ కాంటాక్ట్? ఫోన్లో మాట్లాడుకోవటం కానీ, చూసుకోవటం కానీ, కలవటం ఏమీ జరగకుండా. దీనికి సంబంధించినంత వరకు డైవర్స్ అంటే విడాకులు తీసుకోకుండా వాళ్ళ యొక్క మ్యారేజ్ బంధం విచ్ఛిన్నం అవ్వదు చట్టరీత్యా. చాలామంది 7 సంవత్సరాలు ఇద్దరు కలిసి కలవకుండా దూరంగా ఉంటే వాళ్ళ యొక్క రిలేషన్ కట్ అయిపోద్ది. తర్వాత విడాకులు తీసుకోకపోయినా పర్వాలేదు అనే అపోహ తప్పు, అది చట్టంలో లేదు. ఒక 7 సంవత్సరాలు భార్యాభర్తలు మాట్లాడుకోకుండా, భర్త అమెరికాలో ఉండి భార్య ఇండియాలో ఉండే, మేము 7 సంవత్సరాలు కలవలేదు కదా, మాకు విడాకులు లేకపోయినా పర్వాలేదు అనుకుంటుంది. వన్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం జరిగిన తర్వాత తద్వారా చట్ట ప్రకారమే మనం విడాకులు తీసుకుంటేనే ఆ మ్యారేజ్ రిలేషన్ కట్ అయినట్టు లీగల్గా. అది లీగల్ సపరేషన్ అంటాం. అలా లీగల్ సపరేషన్ లేకుండా మాకు దూరంగా ఉన్నాం కాబట్టి మేము విడాకులు తీసుకున్నట్టే మ్యారేజ్ రిలేషన్ కట్ అయిందంటే అది కట్ అవ్వదు, అది కరెక్ట్ కాదు నాకున్న నాలెడ్జ్ మేరకు. అయితే భార్యాభర్తలు విడాకులకి అప్లై చేసేటప్పుడు ఏదో ఒక గ్రౌండ్స్ చూపిస్తారు సాధారణంగా, నాకు ఈ ఇబ్బంది కలిగింది దీనివల్ల నాకు విడాకులు కావాలి అని. అలాగే భర్త ఏ కేసెస్ చూపిస్తే త్వరగా విడాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే భార్య ఏవి చూపిస్తే విడాకులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి? భర్త భార్య మీద డైవర్స్ చూపించి విడాకులు తీసుకోవాలంటే భర్త కూడా క్రియాలిటీ చూపించాలి, అడల్టరీ ప్రూవ్ చేయగలగాలి, ఇల్లీగల్గా ఏమైనా ఉంటే చూపించగలగాలి, లేకపోతే మెంటల్ డిజార్డర్ ఉంటే, క్రానిక్ డిసీజెస్ ఉంటే, ఇవన్నీ ఉంటే భర్త భార్య మీద విడాకులు వేసుకొని చట్టరీత్యా ప్రూవ్ చేయగలిగితే అతనికి తొందరగా వస్తుంది. అలాగే భార్య భర్త మీద విడాకులు వేసేటప్పుడు
ఆయన కూడా మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, డౌరీ డిమాండ్, అడిషనల్ డౌరీ డిమాండ్, క్రుయాలిటీ, అలాగే క్రానిక్ డిజీజెస్, వైసెస్, హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను భరించలేకపోతున్నాను, అతనితో కాపురం చేయలేను అని ప్రాపర్ గ్రౌండ్ చూపించినప్పుడు ఆవిడ తీసుకోవచ్చు, కోర్టు నమ్మితే. సార్, అంటే ఈ మధ్య కాలంలో ఒకటి సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. భార్య తనకు ఇష్టమయ్యి వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్న దాన్ని ఇల్లీగల్ అఫైర్గా ట్రీట్ చేయొద్దు అనేటువంటి ఒక కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది అనేది వింటున్నాం. సో అలాంటప్పుడు దీన్ని ఇల్లీగల్ రిలేషన్ కింద చూయించి భర్త విడాకులు తీసుకునే అవకాశం ఉందంటారా? చూపించవచ్చు. అతను భర్తతో కాపురం చేసుకునే భార్య భర్తతో కాకుండా పరపురుషుడితో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుని విడాకులు తీసుకోకుండా సహజీవనం చేసిన అది వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ ఫర్ టేకింగ్ డైవర్స్. ఈ మధ్య కొన్ని న్యూస్ పేపర్లోనే వస్తున్నటువంటి సందర్భాలు ఏంటి అంటే, భార్య గనక భర్తని వేరు కాపురం పెడదాము, సపరేట్గా వెళ్ళిపోదాము, మీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవద్దు, చూడొద్దు, ఇలాంటివి ఏవైనా సరే చెప్తే సపరేట్గా తీసుకువెళ్ళాలని ఫోర్స్ చేసినా, అత్తమామల్ని చూసుకోవటానికి ఇష్టపడకపోయినా ఇలాంటి గ్రౌండ్స్ మీద కూడా భర్త డైవర్స్కి వెళ్ళొచ్చు అనేవి వింటున్నాం. సో ఇవి వాస్తవమేనా? దీంట్లో నిజం ఎంతవరకు ఉంది? ఈ గ్రౌండ్స్ మీద అసలు అడగొచ్చా? భార్య భర్త తాలూకా తల్లిదండ్రుల్ని లేదా తనని, తన కుటుంబ సభ్యుల్ని మంచిగా చూసుకోవాలి అంటే ధర్మశాస్త్రాలను ఆచరించి, ధర్మాన్ని ఆచరించి చూసుకుంటే సంతోషం. మ్యాండేటరీ కంపల్షన్ అయితే ఏమీ లేదు నాకు తెలిసి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఒక భార్యాభర్తలు వాళ్ళే బతకలేని పరిస్థితి, అతమాలు చూడలేరు. అలా కంపల్షన్ చేసే రైటు భర్తకు కానీ, భర్త తల్లిదండ్రులు అంటే అమ్మాయి అత్తమాలకు కానీ లేదు. కానీ ఆ తల్లిదండ్రుల్ని చూడకపోతే భర్తతో పాటు భార్య మీద కూడా మనవర్తేసి వాళ్ళని చూడమనే హక్కు అత్తమాలకు కూడా ఉంది. ఓకే. సో మెయింటెనెన్స్ కింద చూడమని వాళ్ళు ఫైల్ చేయొచ్చు. దే గాట్ రైట్. ఓకే సార్, ఈ విడాకుల సందర్భానికి వచ్చే వరకు జనరల్గా ఉండే కాంప్లికేషన్ పిల్లల దగ్గర ఉంటుంది. పిల్లలు ఎవరి దగ్గర పెరగాలి? భర్త దగ్గర, భార్య దగ్గర, లేదా పిల్లలకి ఛాయిస్ ఉంటుందా? వాళ్ళకి నచ్చిన వారిని ఎంచుకునే అవకాశం కానీ, నచ్చిన వాళ్ళ దగ్గర పెరిగేటువంటి అవకాశం కానీ, ఇవి ఎలా ఉంటాయి? అదే గార్డెన్ ఓపీ అని ఉంటుంది. దాని ప్రకారం పిల్లలు వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అంటే మైనార్టీ తీరే వరకు పిల్లలు తల్లి సంరక్షణలో ఉండాలి. సబ్జెక్టివ్ కండిషన్ మీరు అడిగినట్టుగా పిల్లలు తల్లి దగ్గర కాదు, నేను తండ్రి దగ్గర ఉంటానంటే కోర్టు తండ్రి దగ్గరికి పంపించి తల్లికి విజిటింగ్ రైట్స్ ఇస్తుంది. అలాగే తల్లి దగ్గర ఉంటే తండ్రికి విజిటింగ్ రైట్స్ ఉన్నాయి చట్టరీత్యా. అయితే బేసిక్ ప్రిన్సిపల్ లేదా లా అంటిల్ దే కంప్లీషన్ ఆఫ్ మైనార్టీ అబ్టైనింగ్ మెజార్టీ, అటైనింగ్ ఏజ్ ఆఫ్ మెజార్టీ, చిల్డ్రన్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మదర్. మదర్ ఈజ్ ఏ +1 గార్డియన్. ఫాదర్ దగ్గరికి మేము వెళతామంటే కోర్టు సమక్షంలో కోర్టు అనుమతి తీసుకుని ఫాదర్ దగ్గరికి వెళ్ళచ్చు. బోత్ ఆర్ హ్యావింగ్ విజిటింగ్ రైట్స్. చిల్డ్రన్ చూసుకునేటప్పుడు తల్లికి తండ్రికి విజిటింగ్ రైట్స్ ఉంటాయి. మైనార్టీ తీరిన తర్వాత, మేజర్స్ అయిన తర్వాత దే విల్ గో. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, తల్లికి కానీ తండ్రికి కానీ. దే గాట్ రైట్. అప్పుడు ఎవరికి కంట్రోల్ ఉండదు మెజారిటీ వచ్చిన తర్వాత. అది ఓకే. పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అనే విషయం పక్కన పెట్టేస్తే, ఏదైతే ఆస్తులు ఉంటాయో, భర్త సంపాదించిన ఆస్తులు కానీ, భర్తకి వారసత్వంగా తండ్రి నుంచో తాత నుంచో సంక్రమించినటువంటి ఆస్తులు కానీ, వీటిల్లో డైవర్స్ తీసుకునేటప్పుడు భార్యకు కానీ పిల్లలకు కానీ ఉండే రైట్స్ ఏంటి? డైవర్స్ తీసుకున్న తర్వాత 80% రిలేషన్ కట్ అయిపోద్ది. అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీరు అడిగినట్టుగా వారసత్వ చట్ట ప్రకారం భర్త ఆస్తి మీద భార్యకి రైట్ ఉంటుంది, భర్త ఆస్తి మీద పిల్లలకి రైట్ ఉంటుంది. అంటే తండ్రి ఆస్తి మీద పిల్లలకు ఉంటుంది, భర్త ఆస్తి మీద భార్యకు ఉంటుంది. దే గాట్ రైట్. ఆ రైట్ ప్రకారం పార్టీషన్ సూట్ వేసుకుని భర్త ఆస్తిలో మా వాటా మాకేమని అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. ఆ రైట్ ఎక్కడ కట్టేలు కాదు, రైట్ ఉంటుంది. ఒకవేళ ముందే సెటిల్మెంట్
కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇంత అమౌంట్ ఇచ్చేస్తాము, మీకు మాకు ఇక సంబంధం లేదు అని. ఇలాంటి సందర్భాల్లో ఆస్తుల మీద హక్కు ఉంటుందా పిల్లలకు కానీ భార్యకు కానీ? వన్స్ మ్యాటర్ ఈజ్ సెటిల్డ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్, డెలివర్ ది జడ్జిమెంట్, మ్యూచువల్ కన్సెంట్. కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తాయి, కొన్ని కోర్టులు అవార్డు పాస్ చేస్తాయి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. నాకు జీవిత మనవర్తి కోసం, నా పిల్లల చదువుల కోసం, నా కోసం ఫుడ్, షెల్టర్, మెడికల్, హెల్త్ వీటన్నిటి కోసం భర్త మీద కొంత అమౌంట్ క్లెయిమ్ చేసి తీసుకొని కోర్టుల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లోక్ అదాలత్లో అయిన తర్వాత అవార్డు పాస్ వాళ్ళకి రైట్ ఉండదు. అయితే భర్త ఒకసారి కాంప్రమైజ్ అయ్యి కోర్టు ద్వారా రాజీ అయిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ వాళ్ళ రైట్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. సో అయితే మెయింటెనెన్స్ కేసెస్ ఉంటాయి. విడాకులు తీసుకునే సందర్భంలో మంత్లీ ఇంత కావాలి మెయింటెనెన్స్కి అని తీసుకునే. సో ఈ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళ వరకు తీసుకునేటువంటి రైట్ ఉంటుంది? వారి జీవితకాలం మెయింటెనెన్స్ ఇస్తూనే ఉండాలా? దాంట్లో కూడా ఇతని ఆదాయంలో ఎంత పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది? ఇతని డిపెండెన్సీస్ మీద బేస్ చేసుకుని అది ఏ విధంగా ఉంది? మనవర్తి కావాలని 120 కింద కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మనవర్తి మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం, మనవర్తి చట్ట ప్రకారం భర్త మీద భార్య వేస్తాయి. 90% కేసులన్నీ అయ్యే కేసులు. అయితే మనవర్తి ఫైల్ చేసిన తర్వాత మనవర్తి ఇవ్వాలంటే మనవర్తి అడిగే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనప్పుడు, వాళ్ళకి ఎకనామికల్ సోర్స్ లేనప్పుడు, అంటే జాబ్ లేనప్పుడు, ఎర్నింగ్ సోర్స్ లేనప్పుడు, వాళ్ళు ఫుడ్, షెల్టర్, క్లాత్స్, మెడికల్కి డిపెండెన్స్ అయినప్పుడు భర్త మీద మనవర్తికి అడుగుతారు. పిల్లల చదువుల కోసం, మెయింటెనెన్స్ కోసం అడుగుతారు. అలాంటప్పుడు మనవర్తి ఇచ్చేటప్పుడు కోర్టులు మనవర్తి అడిగే వాళ్ళకి ఏమీ లేదు, వీళ్ళు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, చదువులకు ఇబ్బందిగా ఉంది, మెయింటెనెన్స్కి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మనవర్తి ఇమ్మని ఇంటీరియం రిలీఫ్ అయ్యే ఫైల్ చేసి తాత్కాలిక ఆయన ఉత్తర్వుల ద్వారా కొంత మనవర్తి తీసుకుంటారు. హస్బెండ్ మనవర్తి అడిగేటప్పుడు ₹1,00,000 జీతగాడైతే వీళ్ళు జనరల్గా ఒక 50,000 అడుగుతారు. అప్పుడు కోర్టు ఆ పరిస్థితుల్ని, సర్కమ్స్టెన్సెస్ని గ్రౌండ్స్ మీద ఆధారం చేసి ఎంతో కొంత గ్రాంట్ చేస్తారు. మనవర్తి గ్రాంట్ చేయకుండా ఉండరు, కంపల్సరీగా చేస్తారు. ఆ మనవర్తి ఇవ్వాలి. అది ఎన్ని సంవత్సరాలంటే సూట్ ఉందని చెప్పి, ఎన్సీపీ ఉన్నని చెప్పి మనవర్తి ఇస్తూనే ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎప్పుడు మనవర్తి క్లోజ్ అయిపోద్ది అంటే వన్స్ ఫర్ ఆల్ ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఆ వైఫ్కి ఆ రైట్ కట్ అయిపోతుంది. అప్పటి వరకే ఇవ్వాల్సిందే, ఇస్తారు, పిల్లలకు కూడా ఇస్తారు. ఓకే, డైవర్స్ అయిపోతే ఇక మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఫైల్ చేస్తారు. డైవర్స్ అయిపోతే ఇంకా అప్లై కావు. సో అయితే ఈ మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, రన్ అవుతుంది మాట. డైవర్స్కి వచ్చేటప్పటికి, డైవర్స్ తీసుకునే టైంకి ఏదో ఒక సెటిల్మెంట్ అయితే ఉండాలి. ఇద్దరు ఆస్తి పంపకాలు కానీ, లేదంటే వన్ టైం అమౌంట్ ఇచ్చేసి ఇంకా సంబంధం లేదు అనేది, ఇది జరిగితే ఈ మెయింటెనెన్స్ అనేది కట్ అవుతుంది, కట్ అయిపోతుంది అంతే. వన్స్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే అందులో నువ్వు రాస్తారు జీవితాంతరం మనవర్తికి సంబంధించి నీ భరణం గురించి, నీ భరణం గురించి, నీ లైఫ్ గురించి, నీ పిల్లల చదువు గురించి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా నేను ఎంత ఇస్తున్నాను. ఓకే. సో అయితే ఇనెబిలిటీ చూపించాలి అంటే ఇప్పుడు భార్య జాబ్ చెయ్యట్లేదు, తనకి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ అడుగుతుంది. కానీ జాబ్ చేసే అవకాశం ఉండి కూడా కావాలని చెయ్యట్లేదు అంటే అలాంటి సందర్భాలని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే జాబు ఉంటే మాత్రం అది శాలరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మనవర్తి రావడం కష్టం, ఆవిడకి సఫిషియెంట్గా శాలరీ ఉంటే. జాబ్ చేయకుండా క్వాలిఫికేషన్ ఉండి సింపుల్లీ షీ కీప్ క్వైట్ ఇన్ హోమ్ అంటే ఆవిడ మనవర్తి అడిగానే ఇవ్వాలి, తప్పదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ నో బార్. కాబట్టి మనవర్తి ఇవ్వడానికి ఆ అమ్మాయి విద్యార్హత ఉంది, జాబ్ చేయలేదు, మనవర్తి ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉండదంటే కుదరదు, ఇవ్వాల్సిందే. జాబ్ చేసి ఫుల్ అండ్ ఫైనల్గా అన్ని సఫిషియెంట్గా ఆవిడకు ఉండి, ఎర్నింగ్ ఉండి, ఆరోగ్యం ఉండి, షెల్టర్ ఉండి, క్లాత్స్ ఉండి, అన్నీ ఉంటే జనరల్గా కోర్టులు కన్సిడర్ చేయవు. అయితే డైవర్స్ తీసుకున్న తర్వాత
మరొక వివాహం చేసుకుంటానికి భార్యకు కానీ భర్తకు కానీ ఇద్దరికీ కూడా అవకాశం ఉంటుంది. సో నో ప్రాబ్లం. అయితే ఒకవేళ డైవర్స్ తీసుకోక ముందే భార్య కానీ భర్త కానీ వేరొక వివాహం చేసుకుని ఉంటే, కానీ డైవర్స్ కేసు నడుస్తూనే ఉంటుంది, ఈలోపే చేసుకుంటే అలాంటి సందర్భాల్లో కోర్టు ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? దానికి ఏమైనా పనిష్మెంట్లు ఉన్నాయా? పరిస్థితులు ఎలా ఉన్నాయి? చట్టరీత్యా నేరం. మ్యారేజ్ డైవర్స్ తీసుకోకుండా 490 రీమ్యారేజ్ చేసుకుంటే చట్టరీత్యా నేరం. అలా చేసుకోకూడదు. కోర్టుకి తెలియకుండా, పోలీసు తెలియకుండా, ఎవరికి తెలియకుండా చట్టాన్ని ఉల్లంఘించి విడాకులు తీసుకోకుండా భార్య చేసుకుని భర్త చేసుకుని చట్టరీత్యా నేరం. ఓకే. సో డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరే కలుద్దాము, మళ్ళీ కలిసి ఉందాము, విడాకులు వద్దు అనుకుంటే దానికి మళ్ళీ ఏమైనా కోర్టును అప్రోచ్ అవ్వాలా లేదా? ఏం అవసరం లేదు. విడాకులు అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఉంటానంటే చక్కగా కలిసి ఉండొచ్చు. డైవర్స్ అయిపోయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వేరొక మ్యారేజ్ చేసుకుని ఉండి ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఆమె వచ్చి నేను కలిసి ఉంటాను అంటే పరిస్థితులు ఏంటి? విడాకులు తీసుకుంటే ఇద్దరిగా కన్సెంట్ ఉంటే ఎప్పుడైనా కలవచ్చు. దానికి అసలు అడ్డే ఉంది. ఒక మగ మగ కోర్టు కానీ లేదా చట్టం అనుమతితో భార్యాభర్తలుగా ఉంటానో చట్టరీత్యా మేమన్నీ లోబడి ఉంటాం, లీగల్ వేలు వెళ్తా ఉంటే దానికి ఎవరికి అభ్యంతరం? అప్పటికే ఇద్దరిలో ఒకరికి వేరొక సెకండ్ మ్యారేజ్ అయిపోయి ఉంటే పరిస్థితి అయిపోయి ఉండి ఆ మ్యారేజ్ డిజాల్వ్ కాకుండా, రద్దు కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా. ఓకే, అది కూడా డిజాల్వ్ అయితే డిజాల్వ్ అవ్వకుండా నో సెకండ్ థాట్. సో అయితే ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఆస్తి పంపకాలు కూడా అయిపోయినాయి అని అనుకుందాం. వీటికైతే ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీరు అన్న ఒక విషయం, ఈ మధ్య కొత్తగా వచ్చిన పోకడలు ఏంటంటే లివింగ్ రిలేషన్. సో ఇలాంటి లివింగ్ రిలేషన్లు వచ్చినప్పుడు ఒకవేళ వీరికి పిల్లలు కలగకపోతే ఇబ్బంది లేదు, ఎందుకు మ్యారేజ్ చేసుకోకుండా కలిసి ఉంటున్నారు కాబట్టి. ఒకవేళ పిల్లలు కలిగి అప్పుడు వాళ్ళు విడిపోదాం అనుకుంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉండరు, అలాగని చెప్పి వారికి పిల్లలు ఉన్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో ఈ కేసులు ఎలా ట్రీట్ చేస్తారు? ఆ పిల్లల బాధ్యత ఎవరికి ఇస్తారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? సహజనం చేసి భార్యాభర్తలుగా కొంతకాలం జీవించి చట్టరీత్యా వివాహం చేసుకోకుండా పిల్లలను కని వాళ్ళకంటే పిల్లలకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ మీద అప్రోచ్ అయ్యే రైట్ ఉంది. అలాగే ఆ అమ్మాయి కూడా తనను నమ్మి సహజనం చేసింది కాబట్టి తనని మోసం చేసి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే 420 కింద చీటింగ్ కేసు కింద కేసింగ్ పెట్టి క్రిమినల్ ప్రొసీజర్ కింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు కూడా మెయింటెనెన్స్ కానీ లేదంటే భరణం కానీ ఇలాంటివి అడిగే రైట్స్ ఉంటాయా? అంటే డైవర్స్ లేకుండా ఈ ఇల్లీగల్ వేలు జనరల్గా కన్సిడర్ చేయరు. ఏదైనా లోతుగా పరిశీలన చేస్తే డిపెండింగ్ అపాన్ ది మెరిట్స్. ఓకే, థ్యాంక్ యూ లాయర్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.